సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయబోతున్నావు వాళ్ళకి. ఇప్పుడు ఓడిన తర్వాత పీ కూడా మిగిలేదు నీకు. ఏం పీక్లో నువ్వు. హలో 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 ఎవరు? నమస్తే అండి. హలో చెప్పండి. నమస్తే అండి, నాకు యాక్చువల్ గా మీ ఐడి కార్డ్ ఒకటి దొరికింది. అది మీదేనా? దీనిపైన మీ ఫోన్ నెంబర్ ఉందండి. ఈ ఐడి కార్డ్ యాక్చువల్ గా ఒక పర్స్ లో దొరికిందండి. ఇందులో అన్ని మీ ఫోన్ నెంబర్ నాకు దొరికింది. ఇందులో కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. మీ పేరు ఏంటండి? ఈ కార్డ్ మీద ఉన్న పేరు మీ పేరు ఒకటో కాదో చూసుకుంటాను నేను. మీ పేరు చెప్పండి. మీరు మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నారు కదా? మస్తు టైం పాస్. గుర్తుపట్టేశారు. మీ పేరేంటి? జయశ్రీ. జయశ్రీ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు జయశ్రీ? నిజామాబాద్ నుంచి. రిజిస్టర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాము, ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేసాం. సర్ప్రైజ్ ఆర్ ప్లెజర్. ఏం చేస్తుంటావు? బిఎస్సి. ఓకే, ఎందుకు అంత నిశ్చితంగా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు? హలో, నీరసం సిగ్గు రెండు ఒకే చోట ఉంటాయా చెప్పు? ఉండే కదా, నువ్వు బాగా సిగ్గుపడుతున్నావు. ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కాల్ చేస్తారని, అందుకే అట్లా టెన్షన్ పడిపోతూ సిగ్గుపడిపోతున్నావా? టెన్షన్ కాల్ చేసినందుకు. చలో, ఇవాళ ట్యూస్డే స్పెషల్ మస్తు టైం పాస్ ఆట ఆడుకుంటున్నాం. ఆడతావా? ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే 5 థింగ్స్ చెప్పాలి. ఆ థింగ్స్ ఒకదానికి కనెక్షన్ ఉండకూడదు. ఓకే, 5 వస్తువు పేర్లు చెప్పాలి. ఆ వస్తువులకు ఒకదానికి కనెక్షన్ ఉండకూడదు. అస్సలు సంబంధం లేకుండా చెప్పాలన్నమాట. సరే. ఓకే, 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీవీ, బల్బ్, స్టిక్, బైస్కిల్, ట్రీ. సూపర్, వావ్, చాలా ఈజీగా ఆడేస్తున్నారు. యాక్చువల్ గా ఈ ఆట చెప్పినప్పుడు భయపడ్డాం, అమ్మో ఆడగలమా అని చెప్పేసి. కాలేజ్ కూడా ఈజీగా ఆడేశారు. సూపర్, థ్యాంక్ యూ. ఎవరికైనా చెప్పాలా? అయినా మా మమ్మీకి మా డాడీకి హాయ్ చెప్పండి. ఓకే, మీ మమ్మీకి మీ డాడీకి స్పెషల్ గా మా మస్తు టైం నుంచి హాయ్. మా తమ్ముడికి కూడా హాయ్ చెప్పండి. మీ తంబికి కూడా మా తరపు నుంచి హాయ్. థ్యాంక్ యూ. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. బల్బ్, టీవీ రెండు కరెంట్ కి సంబంధించినవే కదా. అట్లా నువ్వు ఓవర్ లుక్ చేసావన్నమాట. నువ్వు ఫస్ట్ కాలర్ కాబట్టి. నువ్వే ఫస్ట్ కాలర్ కదా, మరి సర్ప్రైజ్ ప్రాంక్ కావాలంటే ఫస్ట్ కాలరే కదా. ఓకే ఓకే, అవును. బాగా ఆడావు కానీ వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. వెల్ ట్రైడ్ కాదు, మస్త్ ఆడినావు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్. తన పేరేంటి? గంగా. గంగా గంగా మంగా మంగా దొంగ కాదు. ఒకళ్ళు ఓడించడానికి ప్రయత్నిస్తావు కూడా, ఒకళ్ళు గెలిపించడానికి ప్రయత్నించావు కదా నువ్వు. హలో, ఓటమిని నువ్వు ఆనందిస్తావు కానీ ఒకళ్ళు గెలుపుని ఆనందించావు. నిజాయితీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నేనే గెలిచా నువ్వే ఓడావు అని చీటింగ్ చేస్తూ ఉంటావు నువ్వు. బల్బ్ అనేది ఒక కారులో కూడా పెట్టుకుంటారు. బల్బ్ అనేది ఓకే, బల్బ్ దాన్ని బ్యాటరీతో ఉంటది కానీ కరెంటుతో ఉంటది కదా కాజల్. అంటే బ్యాటరీ ఛార్జ్ అయ్యేది దేంతో చేతు? బ్యాటరీ ఛార్జ్ అయ్యేది కరెంటుతో కాజల్. బ్యాటరీ వచ్చేది దేని నుంచి? ఇంకా అలా అంటే ఒక వస్తువుకి కనెక్షన్ లేకుండా ఉండదు. మరి అదే కదా చెప్తుంది. అదే కాజల్, ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇంకా అలా ఒప్పుకుంటూ పోతే ప్రతి ట్యూస్డే. ఓకే, నువ్వు ఫ్లవర్స్ బుక్ చెప్పావు కదా, నేను కనెక్షన్ చెప్పరా దానికి? ఫ్లవర్స్ కి బుక్ కి కనెక్షన్ లేదు. నేను చెప్పరా కనెక్షన్? పేపర్ ఎలా తయారైంది? చెట్టు నుంచి. పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి. పువ్వుకి కనెక్షన్ ఉన్నప్పుడు బుక్ వస్తుంది. పువ్వు మొక్కతో కూడా పేపర్ లో తయారు చేయొచ్చు. నువ్వు తయారు చేసావా? ఎవరైనా తయారు చేశారా? మొక్క కాదు, పూలు అంటే చెట్టుకు కూడా వస్తాయి కదా. మనం చెట్టు నుంచి కూడా పూలకు వస్తాం కదా. కానీ మొక్క నుంచి కూడా వస్తుంది కదా. విషయమే కదా. మొక్క కూసిన పూలు అని చెప్పలేదు కదా నువ్వు. పూలు అని చెప్పినావు. మొక్కకి పూసిన పూలు అని చెప్ప పూలు అని చెప్పినావు. విను, పూలకి చెట్లకి కనెక్షన్ ఉన్నప్పుడు చెట్లకి బుక్ కూడా కనెక్షన్ ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్లవర్ చేతు అది అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. నువ్వు అప్పుడు అడిగితే నేను చెప్పుండేది. ఇలాగే ఉంటే మరి కనెక్షన్ గురించి మాట్లాడుకుంటే కరెక్ట్ గా పిల్ల మస్తుగా ఆడింది. బల్బ్ ఒకటి చెప్పింది, నెక్స్ట్ వేరేదేదో చెప్పింది. దానికి దీనికి కనెక్షన్ అయితే సూపర్ ఆడితే దాంట్లో కూడా గుర్తులేదు కానీ చెప్తున్నాడు. నువ్వు చెప్పేం చెప్పింది? అవసరం లేదు, నేనే